మురళీమోహన్ గారు మరి మీ ఎర్నింగ్స్ అన్నీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు అన్నాడు. అవును. అంటే మీకు తెలుసు కదండి నేను బిజినెస్ అనేది, కానీ ఇక్కడికి వచ్చినా కూడా బిజినెస్లో వదలట్లేదండి. నాకు నచ్చిన సినిమాలు కొనుక్కుంటున్నానండి, రైట్స్ కొనుక్కుంటున్నాను, జిల్లా రైట్స్ కొనుక్కుంటున్నాను, అలాగే సినిమాలు తీసుకుంటున్నాం జయవేరి బ్యానర్తో. 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలు, విజయవాడ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ ఒకటి, నైజాంలో ఉన్న డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో నేను షేర్ హోల్డర్గా చేరారండి అన్న. అంటే అప్పుడు ఆయన అన్నాడు, మీరు సినిమాలు తీసుకోవడం బ్రహ్మాండంగా తీసుకున్నారు, బాగుంది, మీరు సినిమాలు నచ్చినవి కొనుక్కుంటున్నారు, అది బాగుంది, కానీ ఈ డిస్ట్రిబ్యూటర్ కంపెనీ 2 కంపెనీల్లో షేర్లు పెట్టారన్నారే, అది మాత్రం మీరు చేస్తాను తప్పు అన్నారు. అదేమిటి సార్ అన్న, ఆడెవడో కష్టపడి సంపాదించి మీకు లాభాలు మంచి పెడతారని మీరు అనుకుంటే అంతకంటే తెలివి తక్కువ ఇంకోటి ఉండదు అన్నాడు. లేదండి ఆడిద్దరు కూడా మంచివాళ్ళండి, అలా చేయరండి అది అని అన్నాను. డెఫినెట్గా ఇద్దరు మంచివాళ్ళే. 2 కంపెనీల్లో అనుకోకుండా 1 ఇయర్ లోపల 2 మూతలు పడిపోయాయి. ఓకే. ఓ దాంట్లో పెట్టిన డబ్బు మొత్తం పోయింది, రెండో దాంట్లో పెట్టిన డబ్బు పోవడమే కాకుండా ఆ కంపెనీ చేసిన అప్పులన్నీ నా మీద పడినాయి. ఓకే. ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పా, ఏమండి ఇలా జరిగిందండి, చివరికి మేము చెప్పింది నేను ఇప్పుడు దాకా సంపాదించిందంతా ఆడికి సరిపోయిందండి అన్న. అప్పుడు అది చెప్పిన తర్వాత అన్నా నేను, ఏమండి మరి మీరు చాలా ముందు నుంచి నాకంటే పెద్ద హీరో, చాలా సినిమాల్లో చేస్తారు, బోర్డు రెమ్యూనరేషన్ పుచ్చుకుంటారు, మరి మీ డబ్బులన్నీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారండి అని అడిగి అడిగితే అప్పుడు చెప్పాడు ఆయన, నేనంతా కూడా ల్యాండ్ మీదే చేస్తున్నా, రాబోయే రోజుల్లో ల్యాండ్ అనేది అక్కడే ఉంటుంది, అంతకంటే పెరగదు, కానీ జనాభా విపరీతంగా పెరిగిపోతుంది వరల్డ్ వైడ్గా. రాబోయే రోజుల్లో ఎక్కడైనా సరే ల్యాండ్కి విపరీతమైన వాల్యూస్ పెరిగిపోతాయి, అందుకని నేను మొత్తం ల్యాండ్ మీదే పెడతాను అన్నాడు. అది నాకు బాగా నచ్చింది అన్నమాట. అక్కడి నుంచి ఇక నేను నాకు వచ్చిన ఎర్నింగ్స్ సేవ్ చేసిన అమౌంట్స్ అన్నీ కూడా ఆయనలాగా పెద్ద ఎకరాలకు కొనలేకపోయినా అక్కడ ఒక 1000 గజాలు, ఇక్కడ 2000 గజాలు ఇట్లాంటివి కొనుక్కుంటూ వచ్చాను. ఇక ఇక్కడికి ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత అవన్నీ అమ్మేసేసి, ఇల్లు కూడా అమ్మేసేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్లో పెట్టాం. సో అట్లా బాగా శోభన్ బాబు గారు మీకు బాగా క్లోజ్ అయ్యారు. తర్వాత ఆయన సినిమాలు యాక్ట్ చేయటం మానేశారు, మేమందరం షిఫ్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాం. ఆయన నేను రాను, నేను ఇక్కడే ఉంటాను, ఎందుకంటే ఆయన ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ కూడా అక్కడే. చాలా బిల్డింగ్స్ కట్టారు, బిల్డింగ్లు ఉన్నాయి, సైట్స్ ఉన్నాయి, తోటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆయన రాలా.